గుమ్మడిల్లు సునీతాస్ కిచెన్ పొంగనాలు చేస్తున్నానండి. పొంగనాలకు చట్నీకి వేసుకుంటున్నాను. పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నా. పచ్చిమిరపకాయలు అన్నీ పక్కకు వేసేసుకోవాలండి. చల్లగిన తర్వాత మిక్సీకి పట్టుకుంటే మంచిగా ఉంటుంది. పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరి కట్ చేసుకొని కొద్దిగా వేడి చేసి అది కూడా మిక్సీ వేసుకోవాలి. కొంచెం కొబ్బరి కూడా వేయించుకోండి. పుట్నాలు కూడా కొంచెం వెచ్చ చేసుకుంటే చట్నీ బాగుంటుందండి. ఎక్కువ వేయించకుండా వేయించకుండా ఒక గోరెచ్చగా చేయాలి. పచ్చి కొబ్బరి చట్నీ కదండి, కొంచెం పెన్న మీద వేడి చేస్తే బాగుంటుంది అనమాట. అంతా కలిపి చల్లగైన తర్వాత చట్నీ వేసుకోవాలండి. ఉల్లిగడ్డలన్నీ కట్ చేసుకుంటానండి. పొంగనాలకి ఉల్లిగడ్డలు తరిగి పెట్టేసుకుంటాను. ఆనియన్స్ కట్ చేసుకుంటానండి. పొంగనాలకు పోస్తున్నాను. సో ఈరోజు సండే కదండి, పొంగనాలకు పోయామంటే మా వారు పొంగనాలకు వేసాను. ఇవన్నీ కట్ చేసుకొని వస్తే ఇవన్నీ చల్లగా అయిపోతాయండి. చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. చట్నీ బాగుంటుంది. వేడి మీద పడితే బ్లాక్ ఉంటుంది, చట్నీ బ్లాక్ అవుతుంది. చల్లగైన తర్వాత కూల్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి, చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలండి. పొంగనాలు కదా, మీడియంగా కట్ చేసుకోండి. మరీ సన్నగా ఉంటే కూడా బాగుండదు. ఉల్లిగడ్డ అంతా కట్ చేసుకున్నాండి. ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర అంతా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చట్నీకి వేసుకొచ్చుకుంటానండి. ఉప్పు, ఇది గ్రైండ్కి వేసుకొచ్చుకుంటానండి. మిక్సీకి వేసుకుంటాను. పుట్నాల చట్నీ అండి. చట్నీ పప్పు పెట్టుకుంటున్నానండి. జీలకర్ర, ఆవాలు, కొంచెం అల్లం ముక్కలండి. ఫస్ట్ అండి వేయడం, నేను అల్లం ఎప్పుడు వేయను. ఫస్ట్ టైం వేస్తున్నానండి అల్లము ఎల్లిపాయ కంబైండ్ చేయను, కానీ అల్లం వేసుకుంటామండి. అల్లం ఎల్లిపాయ రెండు కలిపి వేయను, అది ఒక రకమైన స్మెల్ వస్తుందండి మాకి. కొంచెం ఇంగు వేస్తానండి. కొత్తిమీర, కరివేపాకు, వేసేసినానండి. కలపకుండా మూత పెట్టేసేయండి. కొద్దిసేపు అయిపోయిందండి. చట్నీ పక్కకు పెట్టేస్తాను. ఇవి పొంగనాలకి ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా నూనెలో వేయించుకుంటానండి. పొంగనాల పిండిలో చిన్న చిన్న కొబ్బరి పీసెస్ కలుపుతానండి.
కొంచెం ఆయిల్ వేయించుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం ఎర్రగా వేయించుకుంటే బాగుంటుంది అనమాట. వడలకు కూడా వేస్తారండి. వడలు చేస్తే కూడా మినప వడలు చేస్తాం కదా, ఆ వడలకు కూడా కొబ్బరి పీసెస్ ఇట్లా సన్నగా తరిగేస్తే బాగుంటుంది. పొంగనాలకు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. సన్నగా తరగాలండి. అది ఒక్కొక్క దానికి కొబ్బరి వస్తే ఎంత టేస్ట్ ఉంటుందో అంత బాగుంటాయి అన్నమాట పొంగనాలు. గిన్నెలకు తీసుకుంటానండి ఇవి. ఒక్కొక్క చుక్క నూనె వేసుకొని వేయించుకోండి. అల్లం అండి, అల్లం పీసులు అండి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం. ఇవన్నీ పొంగనాల పిండిలో వేసి కలపాలండి. చిన్నగా వేయించుకోవాలండి. చిన్న సెగ మీద కొంచెం ఒక్క చుక్క నూనె వేసుకొని అల్లం కూడా వేయించి పక్కకు పెట్టేసుకోవాలండి. శనగపప్పు అండి, ఇది కూడా పక్కకి వేయించి పెట్టుకోవాలి. ఇది కూడా పక్కకు పెట్టేసుకోవాలండి. వేయించినాక ఉల్లిగడ్డలు వేసేస్తే మెత్తగా అయిపోతాయండి. ఆనియన్ అనేది వేయకూడదు ఇప్పుడు ఇదిలో. ఇది కూడా పక్కకు పెట్టేసుకుని అన్ని సపరేట్ కలుపుకుంటే పొంగనాలు టేస్ట్ ఉంటాయండి. అన్ని పక్కకు వేయించి పెట్టుకోవాలండి. చూడండి, అన్ని వేయించేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇవి కూడా అన్ని పక్కకు పెట్టేసుకోవాలండి. అల్లము వేయించుకున్నా, కొబ్బరి వేయించుకున్నా, శనగపప్పు వేయించుకున్నా, 3 పక్కకు వేయించేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ వేసిస్తానండి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తాను. ఆయిల్ మస్తు ఉందండి. ఆనియన్స్ వేస్తానండి. మెత్తగా వేయించకండి. ఎక్కువ వేయించకూడదండి, మెత్తగా వేయించకూడదు. ఊట నూనెలో వేగాలంటే వేగాలి, అట్లా అన్నట్టు తీయాలి. చాలండి, ఇంకా ఎక్కువ వేయించకూడదు. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుతానండి.
కొత్తిమీర కరివేపాకు వేసేసి కలిపేస్తాను. స్టవ్ బంద్ చేస్తానండి. ఈ పెన్నం వేడికి కూడా మనకి సరిపోతుంది. సరిపోతుందండి. ఇట్లా ఎక్కువ వేయించకూడదండి. మళ్ళీ ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు కూడా ఉల్లిగడ్డలు వేసేస్తే పచ్చగా ఉంటుంది. ముందుగానే వేయించితే పచ్చగా ఉండదండి. సన్నగా తరిగి పెట్టుకొని అంతా వేయించుకోనండి. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాండి. అల్లము, శనగపప్పు, పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి పొంగనాలలో. పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇది కూడా వేయించుకోవాలి. క్యాప్సికం కూడా సన్నగా పీసెస్ చేసి ఇవి కూడా క్యాప్సికము, మిరపకాయలు వేయించి సపరేట్గా అవి కూడా వేయించేసుకోవాలండి. ఒక్క చుక్క నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకోనండి. క్యాప్సికమ్ కొద్దిగా వేసుకుంటామండి. క్యాప్సికమ్ కూడా వేసుకోండి. క్యాప్సికమ్ కూడా కొంచెం వేయించుకోవాలండి. అంతా వేసేసి కలిపేస్తాను. పచ్చిమిరపకాయలు, క్యాప్సికము అన్నీ వేయించి పెట్టుకునేటువంటి పచ్చి కొబ్బరి చిన్న చిన్న పీసెస్, అల్లము, శనగపప్పు అన్నీ వేయించి పెట్టుకున్నానండి. ఉల్లిగడ్డలు కూడా వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు పొంగనాల పిండి కలిపేస్తానండి. ఇట్లా కలిపేసుకోవాలండి. నాలుగు కప్పులు రైస్ అండి. 1.5 కప్పు మినపప్పు అండి. కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోవాలండి. 1.5 మినపప్పు అండి. 4 కప్పులు బియ్యము, 1.5 కప్పు మినపప్పు అండి. ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే మినపప్పు 1.5 వేసుకోవాలండి. నేను 12 గంటలకు రుబ్బినాను చూడండి. అప్పుడే ఎంత బాగా పొంగిందో. ఎక్కువసేపు నేను పొద్దున్నే వేయనండి ఎప్పటికైనా, ఎందుకంటే తొందరగా పులిసిపోతుంది. నేను నైట్ 12 గంటలప్పుడు వేస్తానండి. కూల్ వాటర్ వేసి మనము మిక్సీకి పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి. పిండి కూడా ఒదుగు వస్తుంది, పులుపు కూడా కాదు తొందరగా. మనకి ఎంత కావాలో ఆ పిండి తీసుకుని దానికి ఉప్పు, సోడా వేసి కలిపేస్తానండి. బాగా కలుపుకోవాలండి. ఇంత పిండిలో కలుపుకోవద్దండి. ఉప్పు వేస్తే పులుపు వచ్చేస్తుంది పిండి. మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ కలుపుకోవాలండి. పిండికి తీసుకుంటానండి డబ్బాకి. చాలండి. ఉప్పు అండి, 1.5 స్పూన్ ఉప్పు,
కొంచెం సోడా అండి. అంతా కలిపేసుకోండి. ఉప్పు అంతా కలిపేసండి. కొబ్బరి పీసెస్ అండి, మిరపకాయలు, క్యాప్సికము, అల్లం ముక్కలండి, శనగపప్పు వేయించి పెట్టుకునేవి, అన్ని వేయించి పెట్టుకునేటువంటి. ఆనియన్స్ వేసి కలుపుతానండి. ఆనియన్స్, ఇదంతా కలిపేసుకోవాలండి. అన్ని చల్లగైన తర్వాత కలుపుకోవాలండి. వేడి మీద వేసుకొని పిండిలో కలపద్దండి, పులుపు వచ్చేస్తుంది. అన్ని చల్లగైనాక అన్ని వేయించి పెట్టుకోవాలి. తర్వాత మనం పిండిలో వేసి కలపాలండి. వేడి వేడి మీద కలపకూడదు, అన్ని వేయించి పక్కకు పెట్టేసుకోవాలండి. క్యాప్సికము, మిర్చి, అల్లం, శనగపప్పు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు అన్ని వేసి కలుపుకోవాలండి. ఫస్ట్ చిన్నవి పోసుకోవాలండి. ఆయిల్ వేసి పెట్టుకుంటే పెన్నం కాలుతుంది. పెన్నం కాలినాక తర్వాత రేక్ వేసుకుంటానండి. ఒక వాయి కాలినాక రేక్ వేసుకుంటే సరిపోతుంది ఆ వేడికి. మరి నీళ్ళకి కలపకండి, గుంతలు పడతాయి అనమాట, లొట్టలు పడతాయి పొంగనాలు. మరి గట్టిగా పెట్టుకోకూడదు, ఎక్కువ ఉండాలండి. పిండి తక్కువ ఉండాలా, మాకి ఆనియన్స్ ఎక్కువ ఉండాలండి. ఫస్ట్ చిన్న వేస్తానండి. పెన్నం పెట్టేస్తానండి. మధ్యది పతలాగా ఏంటదండి, తిప్పేస్తానండి. పొంగనం మారుస్తూ ఉండాలండి. ఇట్లా ఏదైనా కాలం ఉంటే ఎక్కడైతే కాలిందో అక్కడ అది తీసి ఇది మార్చుకుంటూ ఉండాలి. రేక్ వేసుకున్నాక లెవెల్గా కాలుతుందండి పెన్నము. కొంచెము పెన్నం కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ చిన్నవి పోసానండి. ఇవి తీసేస్తానండి. కాళ్ళయండి, సన్నగా చేసుకోండి మంట. చిన్నవి మళ్ళీ ఆయిల్ వేసుకో.
మూత పెట్టేసానండి. రేకు వేసినాను చూడండి, ఇట్లా రేకు వేసుకోవాలండి. పెన్నం కాలినాక వేసుకుంటే రేకు సరిపోతుంది. డైరెక్ట్గా వేస్తే మళ్ళీ పెన్నం చాలా లేట్ కాలుతుందండి. పెన్నము పొందదండి, అది గుంతలు బయటకు వచ్చింటాయి కదా, పొందదనమాట. ఓల్డ్ మోడల్ కదండి ఇది, ఉక్కు పెన్నం. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. కవరానికి పెట్టినాక నోట్లో పెట్టుకున్నానండి. తిప్పుతానండి. తిప్పుతానండి. స్టవ్ సన్నగా చేసుకోండి. చూడండి, ఇది పొంగనాల కడ్డి అండి. ఇది పొంగనాల కడ్డి. మా పెళ్ళైనప్పుడు కొత్తలో తీసుకున్నానండి. 35 years అయింది. ఆయిల్ వేసుకొని 1 స్పూన్ తీసుకొని అన్నిటికీ వేయండి, సరిపోతాయి. ఆయిల్ వేస్తేనే బాగుంటాయండి. ఆయిల్ వేయకుండా కాలిస్తే ఏం బాగుండవు. తినేదాంట్లో తినాలండి ఆయిల్, మరి ఆయిల్ లేకుండా తినకూడదు. బాగున్నాయండి. చిన్న చిన్న కొబ్బరి పీసేసి అల్లము, క్యాప్సికము, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ అన్నీ వేసాను కదా, బాగున్నాయండి. కొబ్బరి పీసెస్ మధ్య మధ్యలో వస్తున్నాయండి. బాగా ఎర్రగా వేయించుకున్నాం కదా, చాలా టేస్ట్ ఉన్నాయి. నాలుగు కప్పులు బియ్యం వేసాను కదండి, 2 కప్పులేమో మన కంట్రోల్ బియ్యం తీసుకున్నానండి. 2 కప్పులు సోనా మసూర్ రైస్ తీసుకోవాలి. అప్పుడైతేనే పొంగనాలు టేస్ట్ ఉంటాయండి. అంతా కంట్రోల్ బియ్యం వేసుకుంటే లోపల పొంగనాలు టేస్ట్ ఉండవండి. సోనా మసూర్ బియ్యం కూడా 2 కప్పులు, కంట్రోల్ బియ్యం 2 కప్పులు వేసుకున్నానండి. 1.5 కప్పు మినపప్పు వేయాలండి. మినపప్పు ఎక్కుంటేనే పొంగనాలు టేస్ట్ ఉంటాయండి. చూడండి, మా వారికి ఇచ్చేస్తానండి. తీసుకెళ్ళండి. ఉప్పు సరిపోయినా చెప్పండి. ఎంత బాగున్నాయి చూడండి. చూడండి ఎంత బాగుంది కదా. లోపల పిండి తక్కువ ఉండాలండి ఎప్పటికైనా. క్యాప్సికము, పచ్చి కొబ్బరి చూడండి లోపల నవ్వులుతుంటే. పచ్చి కొబ్బరి చాలా టేస్ట్ ఉందండి. పచ్చి కొబ్బరి వేయడం వల్ల కూడా పిండి పులుపు కాదండి తొందరగా. అన్ని తిప్పినాక ఇట్లా సెంటర్కి వేసుకోండి. ఒక్క స్పూన్ తీసుకుని అంత వేసుకోవాలండి.
స్టవ్ తగ్గించుకొని తీయండి. చూడండి బాగా కావాలి కదా. చూడండి ఎంత బాగా కావాలి. తిప్పినాక సన్న మంట పెట్టుకోవాలండి. లోపల పిండి కూడా బాగా కొబ్బరి వేసినానండి, చాలా బాగుంది. కొబ్బరి క్యాప్సికం వేసినాను కదా, చాలా బాగుందండి. బాగున్నాయి కదండి. సూపర్ ఉంది. కొబ్బరి వేసినందుకు ఇంకా బాగుంది. క్యాప్సికమ్, కొబ్బరి, ఉప్పు, కారం అంతా సరిపోయింది. బాగున్నాయండి. కొంచెం ఆయిల్ వేసుకొని కలుస్తూనే చాలా బాగుంటాయండి. చూడండి ఎంత బాగా వచ్చింది. లోపల పిండి లేదు, ఏం లేదు. క్యాప్సికము, పచ్చి కొబ్బరి, అల్లము అన్నీ వేసినందుకు చాలా బాగున్నాయండి. అన్నీ ఏం చేసుకోవాలండి. శనగపప్పు కూడా ఎంత బాగుందంటే కట్ కట్ మన నోటి కింద పడుతుంటే చాలా బాగుందండి.